మాదిగల ఐక్యత, కులాల ఐక్యత, గత 30 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు ద్వారా తీర్పును వర్గీకరణకు అనుకూలంగా తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారిని సిరిసిల్ల మాదిగ ఉపకులాల ఐక్యవేదిక తరఫున ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే సిరిసిల్ల జిల్లాలో అత్యధిక సంఖ్యతోటి ఒక 10,000 మందితోటి మాదిగ ఉపకులాల ఐక్యవేదిక ద్వారా మాదిగల ఆత్మాభిమాన సభ పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారిని ముఖ్య అతిథిగా పిలుస్తూ ఉన్నాం. అట్లాగే ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాదిగ మంత్రి అయినటువంటి రాజనరసింహ గారిని, విప్ అయినటువంటి అడ్డు లక్ష్మణ్ కుమార్ గారిని, అట్లాగే మాదిగ ఎమ్మెల్యేలు కూడా పిలిచి ఇక్కడ సత్కారం చేసి గౌరవిస్తామని చెప్పి నిర్ణయానికి వచ్చాం. మరి దీని ద్వారా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల ప్రజలందరికీ ఒక ఆత్మధైర్యాన్ని తీసుకురావడానికి మేమున్నామని చెప్పి వారికి ధైర్యం చెప్పడానికి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో జరిగినటువంటి మాదిగల మీద జరిగినటువంటి అన్యాయాలు, ఏ భూములను అయితే గుంజుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్ని సమస్యలను తీసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి వారి మీద న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా పిలుస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలోని ప్రతి గ్రామం నుండి ప్రతి పౌరులు మాదిగ ఉపకులాల జనాలు పెద్ద ఎత్తున చిన్న నుంచి పెద్ద వరకు దప్పులతోటి కళాకారులు వారి వృత్తిలో తీసుకొని వారికి ఉన్నటువంటి కుల వృత్తులకు సంబంధించినటువంటి అవన్నీ తీసుకొని ఆ రోజు కార్యక్రమానికి వచ్చి సిరిసిల్లలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాము. అదే కాకుండా పెద్ద ఎత్తున అంబేద్కర్ నుంచి ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలోని ప్రతి మాదిగ ఉపకులాల జనాలు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తాము.